శుభోదయం, నమస్కారం. సత్యభాషానికి మీ అందరికీ స్వాగతం. నేను మీ రాంబాబు చెరువు. మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే, చండాలుడుండేటి సరి భూమి ఒకటే. అలాగే నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే, అండనే బంటు నిద్ర అదియునొకటే. అన్నమయ్య ప్రకృతి అందరికీ ఒకే విధంగా పనిచేస్తుందని, వర్ణాలు కులాలు ఏమున్నా కూడా అందరూ కూడా శ్రేష్ఠులే అని చెప్పి అన్నమయ్య చెప్పాడు. పాఠశాలలో వెళ్ళే వాళ్ళందరూ విద్యార్థులు. ఆ విద్యార్థులకు పూజారి ఎవరంటే కనుక అక్కడ బడిలో చెప్పే ఆచార్యుడు కావచ్చు, టీచర్ కావచ్చు, పంతులు కావచ్చు. అలాగే హాస్పిటల్కి వెళ్ళే ప్రతి రోగికి వైద్యుడు ఒక దేవుడు, ఒక పూజారి. ఇది మనం ఒప్పుకుంటాం. కానీ గుళ్ళో ఏదన్నా అవుతే మాత్రం గుడికి వచ్చే భక్తులందరికీ పూజారి శటకోపం పెడతాడు, తీర్థం ఇస్తాడు, సర్వే జనాహ సుఖినో భవంతు అంటాడు. కానీ పూజారిని ఎవరన్నా దుర్మార్గం చేసి కొడితే మాత్రం ఎవరు వాడిని ఆదుకునేందుకు రావట్లేదు. ఇది గత 5 సంవత్సరాలుగా చూస్తున్నాం. అంతకుముందు పెద్ద పూజారి అయినటువంటి శంకరాచార్యుల వారిని అరెస్ట్ చేస్తే, ఎవరు జయలలిత బతికున్నప్పుడు అరెస్ట్ చేస్తే బ్రాహ్మడు కదా, బ్రాహ్మణులకి ఆయన గురువు కదా అన్నారే తప్ప హిందువులకి ఈయన గురువు, హిందువులకి ధర్మాధికారి, ధర్మ రక్షణ కోసం ఈయన ఉన్నాడు అనే విషయం మనం ఎవరు గుర్తించలేదు. ఈ చిన్న వీడియో చూడండి, గుళ్ళో ఎంత దారుణం జరిగిందో. ఉన్మాదమే అంటాను నేనైతే దీన్ని. దీనికోసం బ్రాహ్మణ సంఘాలే ఎందుకు వచ్చినాయి బయటికి అనేది కూడా ఒకసారి ఆలోచించాలి మనం. ఈ వీడియో చూడండి, చూసిన తర్వాత మనం మాట్లాడదాం. ఈ వీడియో చూశారు కదా. చూసిన తర్వాత గుంటూరులో దర్శనపు శ్రీనివాసు అని SC/ST ప్రొటెక్షన్ సెల్ వాడు బీజేపీలో ఏదో కాస్త పనిచేస్తూ ఉంటాడు. గుళ్ళ పట్ల వాళ్ళ పట్ల చేస్తూ ఉంటాడు. అతను అడిగారు, అబ్బాయి ఏమైందిరా అని. అక్కడ బ్రాహ్మణుడు ఉన్నాడు, ఆయన అడగరా అన్నాడు. బ్రాహ్మణుడు అడిగితే వాళ్ళకి అనుగుణంగా చెప్తారా, నువ్వు అసలు ఇంకోటి ఎవరన్నా ఉంటే కనుక్కోమంటే పాపం వెంటనే ఫోన్ చేశాడు. ఫోన్ చేశారు, అది సుబ్రహ్మణ్య స్వామి గుడి అండి గుంటూరులో, అక్కడ అందరూ హిందువులే ఉంటారు, అక్కడ ఒక పర్టికులర్గా ఒక SC/ST కుటుంబం ఉంది, మాల కావచ్చండి, వాళ్ళకి ఈయనకి ఏదో వాగ్వివాదం అయింది, ఆవిడ వెళ్ళి పోలీసుల దగ్గరికి వెళ్ళి అట్రాసిటీ కేసు ఫైల్ చేసింది, SC/ST అట్రాసిటీ ఫైల్ చేస్తే సిఐ గారు పిలిపించి పంతులు గారితో క్షమాపణ చెప్పించాడు. ఆడవాడు కదయ్యా కేసు పెట్టారులే, నువ్వు క్షమాపణ చెప్పి వెళ్ళిపో అని చెప్పారండి. ఆయన వచ్చి క్షమాపణ చెప్పుకుని వెళ్ళాడండి అని చెప్పారు. క్షమాపణ చెప్పిన తర్వాత మర్నాడు జరిగిన సంఘటన ఇది. గుళ్ళోకి వచ్చి చావబాదాడు. మీరు చూశారు కదా. మమ్మల్ని తోస్తారా, మమ్మల్ని తాగుతామంటున్నారా అని ఏదో మాట్లాడుతున్నాడు. అతను టూయి మీరు శబ్దం వినుంటారు. అక్కడి నుంచి ఆపేసాం మనం. దీని తర్వాత బ్రాహ్మణ సంఘాలు మాత్రమే రోడ్ల మీదకి వచ్చినాయి, భక్తులు ఎవరు రాలేదు. కమిటీ వాళ్ళు పూజారి కోసం వచ్చారండి అని చెప్పి దర్శనపు శ్రీనివాస్ చెప్పాడు. అంతవరకు నేను మెచ్చుకుంటాను. కమిటీ వాళ్ళు ఏ కులం వాళ్ళని అడగట్లా. కమిటీ వాళ్ళు తమ పూజారి అయినటువంటి వాడిని రక్షించేందుకు వాళ్ళు వచ్చారని చెప్పాడు. ఈ వీడియో చూడండి, దీని తర్వాత మనం మాట్లాడుకుందాం. వాళ్ళు దీన్ని పైకి తీసుకెళ్లకుండా దాన్ని కప్పేసేసి ఏదో రకంగా కాంప్రమైజ్ చేయాలి అనుకోవటం, ఆ కాంప్రమైజ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ వచ్చి దండించడం, ఇవన్నీ కూడా ఎలా చూసుకున్నా కూడా అనైతికము, అక్రమము, అప్రజాస్వామికం. మనం అంటే ఒక చేతగాని వాడిని పట్టుకుని బలవంతుడు కొట్టడం అంటే ఇట్టాగే ఉంటుంది. గుళ్ళో పూజారి దేవుడికి నీకు మధ్యలో ఉండేవాడు ఆ పూజారి అనేవాడు. ఎలాగైతే టీచరు BSc చదివి BEd చదివి టీచర్గా ఉద్యోగం తీసుకుంటాడో, ఇంటర్మీడియట్ అయిన తర్వాత 4 years పాటు MBBS చేసో తర్వాత MS చేసో డాక్టర్ అవుతాడో, అలాగే పూజారి కూడా తన చిన్నప్పటి నుంచి సంధ్యావందనం తర్వాత స్మార్థం నేర్చుకున్నాడా, వేదం నేర్చుకున్నాడా, అట్లా చదువుకున్నవాడే పూజారి అవుతాడు తప్ప నాకు 2 కాళ్ళే 2 చేతులు ఉన్నాయి నేను కూడా పూజారిని అవుతానంటే అవ్వండి. ఆ విద్యార్హతలు తీసుకున్న తర్వాత అందరూ అవ్వండి. కానీ ఇక్కడ ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే బ్రాహ్మణ సంఘాలు మాత్రమే ఎందుకు బయటకు వస్తున్నాయి ఇందులోకి? మిగతా భక్తులు వాళ్ళకి శటకోపమైన పెట్టలేదా? మిగతా భక్తులకి ఈయన తీర్థప్రసాదాలు ఇవ్వలేదా?
మరి ఉత్త బ్రాహ్మణులు ఎందుకు వస్తున్నారు అంటే మనలో నింపిన కులాన్ని మనం ఎంత వంట పట్టించుకున్నామంటే ఆ బాపనాయన కదా, ఆయన సంగతి ఆయన చూసుకుంటాడులే, అయినా వీడికి కావాల్సిందే అనే విషయాలు చాలామంది మాట్లాడుతున్నారు తప్ప ధర్మం కోసం ఇవాడు ఇంకా పాటుపడుతున్నాడు, సనాతన ధర్మం కోసం బతుకుతున్న వాడు ఎవడన్నా ఉన్నాడంటే ఈ పూజారి రూపంలో కదా మన బతికిస్తున్నారు వీళ్ళందరూ అనే మాట మనం ఎందుకు గుర్తించట్లేదు? ఏమయ్యారు? కమ్మలు, కాపులు, రెడ్లు, పద్మశాలీలు ఏమయ్యారు వీళ్ళందరూ? ప్రశ్నించుకోండి మిమ్మల్ని మీరు. ధర్మాన్ని రక్షించేందుకు ఇవాళ బతికినా బతకపోయినా దేవుడికి అన్నం పెట్టాలని ఒకటే ఒక మిషతో చాలామంది పూజారులు బతుకుతున్నారు. నువ్వు పళ్ళెల్లో వేసే 10 రూపాయలకో 50 రూపాయలకో కక్కుర్తి పడచ్చేమో కాక, కానీ వాడి ప్రధాన కర్తవ్యం దేవతార్చన, ప్రధాన కర్తవ్యం ధూప దీప నైవేద్యం. అది చేస్తున్న వాడిని మీరు కొడితే రేపు పొద్దున వాడు ఉండకపోతే దేవుడికి మనకి మధ్య ఎవరు ఉండరు. కాబట్టి మిత్రులారా, నా ఆవేదనలా ఏమిటంటే బ్రాహ్మణ అనేది ఒక వర్ణము, ఆ వర్ణానికి తగిన విద్య చదువుకున్న వాడే బ్రాహ్మణ అవుతాడు తప్ప వాడు ఏదో ఒక కులంలో పుట్టాడు కాబట్టి అవడక్కడ. ఈ ఆవేదన మీరు అర్థం చేసుకుంటే కనుక అందరూ నిల్చోండి ఆ పూజారి వెనకాల, అందరూ తిరస్కరించండి ఆ దుర్మార్గులని. మనలోనే పంచమక్కారులు ఉన్నారు, అంటే మార్క్సిస్టు, మొల్లా, మెషిన్లలో ఉన్న ఫాదరి, పెయిడ్ మీడియా, వీళ్ళందరికీ తోటి మ్యాక్యులే విద్యా విధానం చదువుకున్నామే, వీళ్ళందరూ కూడా మన ధర్మాన్ని ఎలా కుప్పకోల్చాలా అని చూస్తున్నారు. తద్వారా జాషువా ప్రాజెక్ట్ కింద దీన్ని భారతదేశాన్ని క్రిస్టియన్గా కన్వర్ట్ చేస్తారా, గజ్వాయ హిందూ ప్రకారం దీన్ని ఇస్లాం మతానికి అందిస్తారా అనేది వాళ్ళందరూ పన్నే కుట్రలు. వాళ్ళందరికీ అడ్డేవాడంటే ఈ బ్రాహ్మడు ఒక్కడే. ఇప్పటిదాకా మీరందరూ కనుక ఉంటే మనందరం కలిసి సమాజాన్ని స్థాపించి మనందరం కూడా వృద్ధిలోకి వస్తామని నేను విన్నవిస్తున్నాను. మీ అందరి మాధ్యమంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, కంప్లైంట్ చేయండి. ఏ గుడి ఉంటే గుళ్ళో ఆచారాలకు మేము ఉన్నామని చెప్పండి, మీకు ధైర్యంగా మేము ఉన్నామని చెప్పండి. అప్పుడు మన సమాజం బాగుపడుతుంది, ధర్మం కాపాడబడుతుంది. ఈ శీర్షికను కనుక మీరు మొదటిసారి ఉన్నట్టయితే సత్యభాషని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీకు తెలిసిన ప్రతి సనాతన ధర్మీయుడికి పంపించండి. వచ్చే శీర్షిక వరకు ఉంటారు. మరి రాంబాబు చెరువు, హైదరాబాద్.